నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం అయితే గతంలో రాశి ఫలితాలు చెప్తూ వచ్చాం గురుగారు. కాకపోతే ముఖ్యంగా వచ్చేసి ఏలినాటి శని. ప్రస్తుతం ఏలినాటి శని వచ్చేసి కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి ఉందని మీరు తెలియజేశారు. సో వాటి గురించి మనం కొంచెం క్లియర్గా తెలియజేస్తే, అంటే ఇప్పటిదాకా ఈ రాశుల వారు, ఈ 3 రాశుల వారు అనుభవిస్తూ ఉంటారు కదా. సో ఎలాంటి సంఘటనలు వాళ్ళు ఇప్పటిదాకా అనుభవించారు, అలాగే ఫ్యూచర్లో ఎలాంటివి సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేస్తారు, ఈ విషయాలు ఒకసారి మనం క్లియర్గా మాట్లాడుకుందాము. కాకపోతే ఏంటంటే ఒకే వీడియోలో 3 రాశులు చెప్పడం కన్నా క్లుప్తంగా తెలియజేయటం కోసం ఒక్కొక్క రాశికి సపరేట్ చెప్తాం గురుగారు. సో ఈ వీడియోలో వచ్చేసి కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని మొదలై ఆల్రెడీ 5 ఏళ్ళు పైన అయిపోయింది కదా గురుగారు. సో చివరి ఫేస్ అంటే ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఈ 7.5 సంవత్సరాలు మొత్తం వీళ్ళకి ఎలా ఉందంటారు? అంటే ఇప్పటిదాకా ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు అనుభవించారు, అలాగే ఈ నెక్స్ట్ చివరి దశ ఎలా ఉండబోతుంది అంటారు? ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేస్తూ వీళ్ళకి ఏమైనా పరిహారాలు ఉంటే చెప్పండి గురుగారు. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి మొత్తం 7.5 years అంటారు ఏలినాటి శని. ఎందుకు 7.5 సంవత్సరాలు అంటారంటే సాటర్న్ ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు అతని సర్క్యులేషన్లో. సో 2.5 3 రాసులు దాటితే ఏలినాటి శని. అంటే చంద్రుడి నుంచి 12వ స్థానంలోని, అంటే కుంభరాశి కదా వీళ్ళది. చంద్రుడి నుంచి 12 అంటే మకరంలో తిరిగినప్పుడు ఏలినాటి శని ప్రారంభమై మళ్ళీ కుంభరాశిలో వచ్చినప్పుడు ఏలినాటి శని మధ్యలోకి వచ్చి జన్మంలోకి వచ్చి ఇప్పుడు ఎండింగ్లో ఉంది. సో అందుకే 2.5 ఇందులో ఆల్రెడీ మీనంలోకి వచ్చేసి 1.5 year దాటిపోయింది. ఇప్పుడు ఇంకా 1 year ఉంది వీరికి. అయితే ఈ 3 రాసుల్లో తిరుగుతున్నటువంటి శని కుంభం వారికి ఉదాహరణకు మకరంలోకి ఎంటర్ అయింది అనుకోండి. ఎంటర్ అయినప్పుడు ఏమైందంటే వీళ్ళకి పర్టికులర్గా కెరీర్ విషయంలో మార్పులు వచ్చాయి వీళ్ళకి. సరిగ్గా ఒక 5.5 years బ్యాక్ వీళ్ళ కెరీర్లో మార్పులు రావడం, లేకపోతే ఇంకేదైనా కొత్తగా స్టార్ట్ చేయడం, జాబ్లోనే కొన్ని కొత్త జాబులు చేయడం, లేకపోతే జాబ్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళడం, ఎక్కువ ఖర్చులు అవ్వడం. ఎందుకంటే 12వ స్థానం అనేటువంటిది ఖర్చుల స్థానం. అలాగే వివాహ జీవిత సంబంధించిన విషయంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం. అంటే జనరల్గా ఫస్ట్ 2.5 years చాలా డిఫికల్టీస్ ఉంటాయి. డిఫికల్టీస్ అంటే అందరికీ అని కాదు, ఇక్కడ మీకు చెప్తా. వీళ్ళకి 12లో శని నడుస్తూ మహాదశ కూడా శని వస్తే, ఇప్పుడు ఆ శని బాగున్నాడు అనుకోండి. ఇక్కడ 2 రకాలు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బాగోదు, బాగుంటుంది, 2 చెప్తాం. ఎందులో బాగోదు, ఎప్పుడు బాగోదు, ఏ జోలికి వెళ్తే మీకు బాగోదు, ఎప్పుడు బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని చాలా లెక్కలు ఉంటాయి దీనికి. మళ్ళీ ఇప్పుడు ఈ కుంభం వారికి వీళ్ళకి నడుస్తున్న మహాదశ కూడా శని మహద్దశ అయి, ఆ మహాదశ అన్నదులు బాగున్నాడు అనుకోండి, 12లో శని సంచారం ఏలినాటి శనిలో విపరీతంగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకునేస్తారు. అంటే ఇక్కడ మరి అదేంటండి, మరి మనకి ఇబ్బంది రావాలంటారు కదా. అంటే ఎక్కువగా కొనేసి డబ్బులన్నీ అక్కడక్కడ పెట్టేసి అబ్బా టైట్గా ఉంది అంటారు. అంటే డబ్బులు ఉన్నాయి, చేతుల్లో డబ్బులు లేకుండా టైట్ ఉంటూ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ల్యాండ్ కొనేసాం, ఇక్కడ ఫ్యాక్టరీకి పెట్టేసాం, ఇక్కడ ఇంకేదో బిజినెస్లో పెట్టేసాం, అవి నడుస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ క్యాష్ ఉండే వీళ్ళకి అబ్బా టైట్ అయిపోయింది. అది ఎప్పుడు నడుస్తుంది? ఏలినాటి శనితో పాటు శని మహద్దశ కూడా అది కొంచెం టైట్ పొజిషన్ ఇచ్చే దాంట్లో ఉంటాయి. అలా కాకుండా మంచి యోగం ఉందనుకోండి, అంటే శని మహాదశ కూడా బాగుంది, వీళ్ళకి 12th houseలో మంచి ప్లానెట్స్ ఉన్నాయి, వీళ్ళ జనరల్గా వీళ్ళ జాతకంలో శని బాగున్నాడు, వీళ్ళు ఫారెన్కి వెళ్ళి కూడా సంపాదిస్తారు. మనం ఎంతసేపు 12వ స్థానంలో శని అనగా వెంటనే నెగిటివ్ తీసుకోవడం కాదు. అది మీరు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి మనకి కొన్ని బ్యూటీ పార్లర్స్లో అది మీరు ఇన్ఆర్బిట్ వాటికి వెళ్తే వాడు ఓన్లీ కాళ్ళని ఏదో పెడిక్యూర్ అంటాం. పెడిక్యూర్ అని కాళ్ళని మొత్తం క్లీన్ చేసినందుకు 3,500 తీసుకుంటాడు. ఇదే మీరు తీసుకెళ్ళి పల్లెటూరులో ఇది కాళ్ళు క్లీన్ చేసినందుకు 3,500 అంటే ఎవరు నొక్కుంటాడా? లేదు కదా. అరే నేను గుండెలతో కడుక్కొని సబ్బు పెట్టి రుద్దుకుంటా. 3,500 దేనికి రా అంటాడు. 3,500 నేను నీకు బస్తాడు మామిడిపల్లి ఇస్తా అంటాడు. అట్లా ఏంటంటే ఈ 12వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు జీవుడు ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసి యోగం ఉన్నప్పుడు బయటికి వెళ్తే యోగం పడుతుంది, ఇంకా ఇబ్బంది కాస్త పోయి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే 12వ స్థానంలో సాటర్న్ నడిచేటప్పుడు
కొన్నిసార్లు చూడండి, అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి ఎక్కడో విదేశాల్లో జాబ్ వస్తుంది, కొంతకాలం దూరంగా ఉంటారు, ఆ ఎడబాటును అనుభవించాలి. అప్పుడు 12వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని మనం దీక్షలు తీసుకుంటారు చూసారా, దీక్ష తీసుకున్నప్పుడు మనిషి లైఫ్ టర్న్ అవుద్ది. మనకి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఎందుకు టర్న్ అవుద్ది అంటే కర్మ ఆ రూపంలో అనుభవించేస్తున్నాడు. ఉదయం నిద్రలేస్తున్నాడు అంటే నిద్రపోవడం తక్కువ పోతున్నాడు, సుఖం అక్కడ తగ్గిపోయిందా. రెండవది స్నానం చేస్తున్నాడు అంత చలిలో, దేవతా ఆరాధన చేస్తున్నాడు, సొంతంగా వండుకుంటున్నాడు, లేదా భార్య ఉంటే వండి పెడుతుంది, బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు, నేల మీద నిద్రపోతున్నాడు, కాళ్ళకి చెప్పులు లేకుండా కాళ్ళకన్నీ గుచ్చుకుంటున్నాయి. అంటే ఏంటి, విపరీతంగా రకరకాల మార్గాల్లో శ్రమ పడుతున్నాడు. డైలీ 2 times పూజ చేసుకుంటున్నాడు. అప్పుడు ఏమైపోతుంది, నీ అంతటా నువ్వే ఒక విషయాన్ని అనుభవిస్తున్నావు, దాన్ని ఆటోమేటిక్గా మార్పు రావాలి. అందుకనే ఎల్నాడు శని నడిచేటప్పుడు ఎక్కువ మంది అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు తీసుకుంటారంటే, స్వామివారికి శని భగవానుడికి ఒక ఒప్పందం కూడా జరుగుతుంది, నా భక్తుల జోలికి నువ్వు రాకు, వాళ్ళ దీక్ష రూపంలో వాళ్ళు అనుభవించేస్తారు అని. అందుకని అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని చాలామంది స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. ఇది 12వ భావంలో శని సంచారం జరిగేటప్పుడు వీళ్ళకి ఇలాగే జరుగుతాయి కూడా, కొంచెం ఎక్కువ ఖర్చులు అవ్వడం, చిన్న చిన్న ఎడబాట్లు అవ్వడం, అయ్యో అనవసరంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారని జీవిత భాగస్వామితో గొడవలు పడ్డం. మీరు గమనించండి ఒక 4.5 years బ్యాక్ కుంభరాశి వారికి అనవసరం ఇన్వెస్ట్మెంట్ చేశారని జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి కూడా. 12th houseలో శని సంచారం అవడం వల్ల, అంటే అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు, ఎందుకు అనవసరమైన చేశారు, అనవసరమైన ఖర్చులు పెట్టారు, ఎందుకు ఖర్చు స్థానంలో ఉన్నాడు కదా శని, ఖర్చు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చు రూపంలోనే అక్కడ ఇస్తాడు. అదే శని మహాదశ నడుస్తూ శని ఒక మంచి కాంబినేషన్లో లక్ష్మీ యోగంలోనో భూయోగంలోనో లేకపోతే మంచి వ్యాపార యోగంలో ఉంటే అప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వల్ల తర్వాత విపరీతంగా డబ్బులు చూస్తారు, అప్పుడు డబ్బులు చూస్తారు, తర్వాత డబ్బులు చూస్తారు. బట్ ఖర్చు ఈజ్ కామన్. ఇక్కడ ఏంటంటే ఎల్నాడు శనిలో 12th house వచ్చినప్పుడు ఖర్చు ఈజ్ కామన్. ఆ ఖర్చు కూడా వీళ్ళు ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకూడదు అంటే, షార్ట్ టర్మ్లో వస్తాయేమో, ఇలా పెడితే అలా డబ్బులు వస్తాయి, పొద్దున పెడితే సాయంత్రంలో వస్తాయి, వాళ్ళ ఎలక్షన్స్ అంటున్నారు, అందరు డబ్బులు పెడుతున్నారు, కోటి ఇస్తున్నారు, అని తీసుకెళ్ళి డబ్బులు పెడితే పోతాయి. అలాంటివి చేయకూడదు. లాంగ్ టర్మ్, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఓ దగ్గర ఎక్కడో పొలంగా ఉన్నాం, ఇప్పుడు ఒక చాలా తక్కువగా ఉంది, 50 లక్షలకు వస్తుంది, ఒక 2-3 ఏళ్ళలో 2-3 కోట్లు అవుద్ది. అలాంటి లాంగ్ విజన్ ఆల్వేస్ వర్క్స్ ఎల్నాడు శని 12వ స్థానంలో శని ఉన్నప్పుడు. ఇప్పుడు అదే మరి రాశిలోకి వచ్చాడు అనుకోండి కుంభం వారికి న్యాచురల్గా ఉండే లక్షణం ఏమిటంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, ఆస్వాదించాలి, ఆనందంగా ఉండాలి అనేది సహజ లక్షణం కుంభంకి. ఎందుకు అంటే న్యాచురల్ 12th house 11th house అది. కుంభం అనేటువంటిది 12 రాశుల్లో 11వ రాశి అది. 11వ భావానికి ఆస్ట్రాలజికల్గా చెప్పినటువంటి కారకత్వాస ఏమిటి అంటే ఎంజాయ్మెంట్ అంటాడు, ఆనందించడం, సక్సెస్ పొందాలంటే ఏం చేయాలి. కుంభరాశి వారికి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో చాలా రీసెర్చ్ చేసి టాప్ లెవెల్లోకి వెళ్తారు, అదొక బలం వాళ్ళకి, వాళ్ళ ప్లస్ పాయింట్ అదే. వాళ్ళ మైనస్ ఏంటంటే బద్దకిస్తే వాళ్ళంత బద్దకస్తులు ఇంకోళ్ళు ఉండరు. సీరియస్గా చెప్తున్నాను, ఎందుకంటే శని కదా, న్యాచురల్ శాటర్న్కి కారకత్వం ఇస్ బద్ధకం. బట్ అదే 11th house అయినందుకు సక్సెస్ కూడా వాళ్ళ సొంతం ఉంటుంది. అంటే వాళ్ళు సక్సెస్లోకి వెళ్ళాలి అంటే ఇంకెవరు పనికిరారు వాళ్ళ ముందు. వాళ్ళు నేను సక్సెస్ అవ్వాలని ఫిక్స్ అయితే ఎవరు ఆపలేరు, ఎవరు పనికిరారు, అంత గొప్పగా సక్సెస్ అవ్వగలరు. కాకపోతే వాళ్ళు ఫిక్స్ అవ్వాలి, ఫిక్స్ అవ్వడం వరకే వాళ్ళది, ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళ సక్సెస్ వాళ్ళ సొంతం. ఇది కుంభరాశికి న్యాచురల్గా ఉండే తత్వం అది. బట్ డీప్ రీసెర్చ్ ఎందుకు, కుంభం అంటే కుండ కదా, బయట నుంచి ఏం కనబడదు, మీకు లోపలికి వెళ్తే కానీ తెలియదు ఇంత లోతుందని, ఇంత లోతు ఉంటుంది. అయితే ఈ రాశిలో సంచరించేటప్పుడు ఏమైపోద్ది అంటే చాలా మట్టుకు బద్దకించడం పెరుగుతుంది ఎవరికైనా, కుంభం కానీ కాదు. సక్సెస్ చేతుల్లోకి వస్తున్నా సరే ఏదో తెలియని ఒక బద్ధకం, ఏదో విపరీతమైన స్ట్రెస్. 1.5 year బ్యాక్ 1 సంవత్సరం 2.5 సంవత్సరాలు విపరీతమైన స్ట్రెస్ అనుభవిస్తారు వీళ్ళు. అంటే ఫస్ట్ 2.5 అయిపోయినాక నెక్స్ట్ 2.5 years అంటే జన్మంలోకి రావడం. కాకపోతే ఇక్కడ ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్స్ కోసం పాకులాడడం కూడా ఉంటుంది, కొన్ని మోసాలు కూడా జరుగుతాయి వీళ్ళకి. జన్మంలో ఎవరికైనా శని సంచారం జన్మంలో జరిగేటప్పుడు కొన్ని మోసాలు జరుగుతాయి. అయితే ఇక్కడ వీళ్ళు చేయవలసింది ఏంటి, ఎవరికైనా జన్మరాశిలోకి వచ్చినప్పుడు, అంటే ఆల్రెడీ జన్మం అయిపోయింది వీళ్ళకి, 2nd నడుస్తుంది, చేయవలసింది ఏంటంటే పర్టికులర్గా శని జరిగేటప్పుడు నిద్రపోకూడదు ఎక్కువగా. నిద్రపోతున్నారు అంటే అసలే పడుకుందాం తర్వాత చూద్దాంలే అనేది జరుగుతుంది. మీరు ఎనీ కుంభరాశి వారు చూడండి, వాళ్ళకి నిద్రపోవడంలోనే హ్యాపీనెస్ దొరుకుతుంది కూడా. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్,
అంటే శాటర్న్కి ఉండేటువంటి లక్షణాలు నిద్రపోవడం కూడా ఒకటి. ఆయన 11th హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే అబ్బా ప్రశాంతంగా పడుకుందాం, హాయిగా ఉంటుంది అని ఫీలింగ్ని ఇస్తాడు. మళ్ళీ మీనం వారికి వేరే ఉంటుంది, మేషం వారికి వేరే ఉంటుంది దాన్ని అనుభవించే విషయంలో. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా సరే ఏలినాటి ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక 80-90 ఇయర్స్ కనుక బ్రతికాడు అంటే ఈజీగా 3 టైమ్స్ వస్తుందండి. ఏలినాటి శని 3 టైమ్స్ వస్తుంది, అర్ధాష్టమ శని 3 టైమ్స్ వస్తుంది, అష్టమ శని 3 టైమ్స్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏలినాటి శని వస్తే అన్నీ పోతాయి అనుకుంటే తప్పు కాన్సెప్ట్లో ఉండకూడదు. ఎందుకంటే అలా అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నీ వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరికి 3 సార్లు వస్తుంది కదా ఏలినాటి శని. అర్ధాష్టమ శని 3 సార్లు వస్తుంది, అష్టమ శని అసలు మనకి గొప్పవాడే ఉండకూడదు ఇంక భూమి మీద, అందరూ పేదవాళ్ళే ఉండాలి. మరి ఎలా ఉంటున్నారు? ధనవంతులు ఉంటున్నారుగా, అసలు ధనవంతులే ఉంటారంటే అంత పోతుంది అంటే అది కాదు. ఇక్కడ శని ఏం చేస్తాడంటే, శని అంటే ఎవరో వేరే కాదు, మనమే శని మన కర్మే శని రూపంలో ఉందనే ఫస్ట్ ఆ మైండ్లో ఆ కాన్సెప్ట్ లేకపోతే, అది అర్థం కాకపోతే మనం అనవసరంగా ఫీల్ అయిపోతూ వెళ్ళిపోయేదో శని చుట్టూ తిరిగేసేయడం, అక్కడ పోయి నువ్వులు పోసేయడం, నూనె పోసేయడం, శని గురించి చేస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. చేయాలి, చేయడం తప్పని నేను చెప్పట్లే, చేయాలి కానీ క్లారిటీతో చేయాలి. ఇప్పుడు ఒక చదువుకునే విద్యార్థి నేను బాగా చదువుకుంటే నేను ఒక రేంజ్లోకి వెళ్తానని ఒక క్లారిటీతో చదవడం వేరు. అబ్బాయి ఇంట్లో వాళ్ళు నన్ను తినేస్తున్నారు, పుస్తకం పట్టుకోకపోతే, స్కూల్కి వెళ్తే నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు అని చదవడం వేరు. అంతే, ఇది చదవడమే అది చదవడమే. బట్ క్లారిటీ ఎక్కడుంది అంటే, ఇది చదవడం వల్ల నాకు ర్యాంక్ రావడం వల్ల రేపొద్దు నేను పలానా దాంట్లో ఈజీగా సెలెక్ట్ అవుతుంది, దాని తర్వాత నా లైఫ్ బాగుంటుందని చదవడం వేరు. ఇంట్లో అమ్ముతుకుంటుంది, నాన్న గొడవ పెడుతున్నాడు, లేకపోతే ట్యూషన్కి వెళ్తే ట్యూషన్ సార్తో గొడవ ఉంది, ఏదో ఒకటి చదువుదాం రా బాబు అప్పటికప్పుడు పట్టేద్దామని చదవడం వేరు. అంతే కదా. అట్లాగా శని గురించి అర్థం చేసుకోవడం ఇది అవ్వాలి. ఇక ఇప్పుడు ఎండింగ్ స్టేజ్లో ఉన్నాడు శని. సెకండ్ ఫేజ్ లో అయితే బద్ధకం ఇవన్నీ ఉంటాయి. ఎండింగ్ స్టేజ్లో డబ్బులు ఇస్తాడు కానీ స్ట్రెస్ కూడా ఇస్తాడు. అక్కడ డబ్బు విషయంలో స్ట్రెస్ ఉంటుంది, డబ్బులు ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ద్వారానే ఇస్తాడు ఓన్లీ కుంభం వారికి. ఎందుకు అంటే బిజినెస్ కారకుడు కదా, కుంభం అంటేనే బిజినెస్ హౌస్ ఇది. సో ఎప్పుడైతే శని వెళ్ళి సెకండ్ హౌస్లో ఉన్నాడో అంటే గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ నేను మనీ రూపంలోకి మార్చుకోవాలని తపనిస్తాడు. ఎందుకు అంటే 12th లాట్ ఇక్కడ. ఈ 12th లాట్ సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా బయటికి తీసుకురావాలి. బికాజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనీ రూపంలో మారాలి. 12:2గా మారింది. 12:2 ఎట్లా తపన పడి ఇక్కడ వీళ్ళు ఏలినాటి శని నడుస్తున్నా, అప్ అండ్ డౌన్స్ ఉంటున్నా, ఫైనాన్షియల్గా టైట్ అవుతున్నా, మళ్ళీ డబ్బులు వచ్చే దీంట్లోకి తీసుకెళ్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం తగ్గాలంటే ఎనీ రాశి వారు లలితా సహస్రనామాల్లో వీళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అంటారు? హెల్త్ పరంగా ఓకే, హెల్త్కి ఏలినాటి శనికి ఏంటి లింకు అంటే, శని సహజంగానే రోగకారకుడు. ఇప్పుడు ఎనీ ఏజ్లో ఏలినాటి శని వచ్చినప్పుడు ఎంతో కొంత హెల్త్ డ్యామేజ్ అయితే అవుతుంది. అదే అంటారు కదా, అవుతుంది. అంటే మొత్తం ఫేస్ లో ఎప్పుడో ఒకప్పుడు. అయితే ఇక్కడ లింక్ ఏంటి అంటే, వీళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా హెల్త్ సంబంధించిన దశలు నడిస్తే ఎక్కువగా అవుతుంది. అవి ఏమీ నడవట్లేదు అంటే కొంచెం తిమ్మిర్లు రావడం, కాళ్ళ నొప్పులు రావడం, లేకపోతే మైల్డ్ ఇదైపోయి వీక్ అయిపోవడం, ఇలాంటివి ఇస్తుంటుంది. అంటే చిన్న చిన్నవి ఏది హెల్త్ ఇష్యూ నడిచే దశలు నడవకపోతే, నడుస్తే తీవ్రం అవుతుంది. అది కూడా ఉంటుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ మీకు ఏజ్ మీద ఉంటుంది హెల్త్ అనేది. చిన్నప్పుడు బాగా చిన్నపిల్లలు అనుకోండి, బాగా చిన్నపిల్లలకి ఏమైపోద్ది అంటే, బాగా అంటే నెలల పిల్లలు అలాంటి వాళ్ళకి కనుక ఏలినాటి శని వచ్చింది అనుకోండి, వాళ్ళకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఫస్ట్ వాళ్ళ నడక తగ్గుతుంది. వాళ్ళకి చిన్నప్పుడు భయపడుతుంటారు చూడండి చిన్నపిల్లలు, ఏమిటంటే మా అబ్బాయికి వచ్చేసింది, ఇంకా నడవట్లేదు అంటారు. సాటర్న్ ఎఫెక్ట్ పడింది. సాటర్న్ కాళ్ళకి కారకుడు కదా, అందుకని అట్లా ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఏజ్ 15, 16 ఆ ఏజ్లో వస్తే ఏమవుతుంది అంటే, చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్స్ పెరుగుతాయి. ఏంటి వీడేంటి ఇట్లా తయారయ్యాడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మీకు 25 to 30 మధ్యలో వివాహం చేస్తాడు. చాలామంది తెలియని విషయం ఏంటంటే, వివాహం చేయడము లేకపోతే ఇంకోటి 25-30 టైంలో ఏమవుతుందంటే, వీళ్ళకి సెటిల్మెంట్ విషయంలో స్ట్రెస్ జరుగుతూ ఉంటుంది. చిన్న జాబులు రావడం 20 to 30 మధ్యలో వచ్చింది అనుకోండి ఏలినాటి శని. 25 to 30, 23 to 30, 7.5 సంవత్సరాలు. అప్పుడు ఏమవుతుందంటే
ఇక్కడ ఏదో ఎక్స్పెక్టేషన్తో అనుకుంటాడు నేను 1,00,000 రూపాయలు జాబ్ కొట్టాలని, అక్కడ 15,000 రూపాయలు జాబ్ వస్తుంది. వాడికి అర్థం కాదు, ఏంటి సొసైటీ ఇలా ఉంది అనుకుంటాడు. ఇంత చదువుకుంటే నేను ఒక 2 లక్షలు వస్తుంది అనుకుంటాను, నెలకి ఇదేంటి 20,000 వచ్చింది అనుకుంటాడు, 30,000 వచ్చింది. కానీ చెయ్యాలి అక్కడ, అప్పుడే తర్వాత లైఫ్ ఉంటుంది. అంటే శని నడిచేటప్పుడు జాబ్ ఇస్తాడు కానీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. తక్కువ దీంట్లో అయినా సరే ఓకే ఫైన్ నేను చేస్తాను, నాకు ఫ్యూచర్ ఉంటుందని నమ్మాలి. అలా కొంచెం 40s దాటిన వాళ్ళకి హెల్త్ మీద లైట్గా చూపిస్తుంది. 40s దాటిన వాళ్ళకి అందరికీ కాదు. ఒకవేళ చిన్నప్పుడు అయితేనేమో పాదాల మీద, ఒక ఏజ్లో ఉన్నప్పుడు హెల్త్ మీద దేని మీద చూపిస్తుంది అంటే, ఒక యంగ్ ఏజ్లో ఉన్నారనుకోండి వాళ్ళకి హెల్త్ మహాదశ నడుస్తుంది. ఉదాహరణకి వాళ్ళకి ఒకవేళ వాళ్ళ పర్సనల్ చార్ట్లో కుజుడు కూడా ఎఫెక్ట్ అయితే యాక్సిడెంట్లే దెబ్బలు తగిలించుకోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే శని కనుక పాడైతే పిశాచ యోగం పడుతుంది. పిశాచ యోగం నడుస్తూ ఏలినాటి శని వచ్చింది అనుకోండి యాక్సిడెంట్ అవుద్ది మనిషికి. ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఒక ఏలినాటి శనిలో. గురుగారు అంటే ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది కదా కుంభరాశి, ఎన్నేళ్ల క్రితం వచ్చి ఉంటది? అలాగే నెక్స్ట్ వ్యక్తికి 30 years ఒకసారి వస్తుంది. 30 years ఒకసారి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే గురుగారు. అందుకే నేను 30 years వస్తుందని 80 to 90 years ఆఫ్ ఏజ్ లోపల 3 times వస్తుంది ప్రతి ఒక్కరికి. ఏలినాటి శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, అష్టమ శని కానివ్వండి. ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఏంటి ఎఫెక్ట్? ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి నర్వ్స్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. నరాలు, హెల్త్ నరాలు లాగడం మీద, ఆ నరాలు లాగడము, కంటి దృష్టి తగ్గడము, అండ్ అట్లాగే తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదని, ఎక్కువ రొమటైటిస్ ఆర్థరైటిస్ విపరీతంగా రావడం, కదలలేని పరిస్థితి. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఓల్డ్ ఏజ్లో వస్తే అస్సలు నడవలేరు. చిన్నప్పుడు వస్తేనేమో నడక తొందర కాదు, ఓల్డ్ ఏజ్లో వస్తేనేమో నడవలేని స్థితిలోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇది రెండింటికి కాళ్ళకి కారకుడు శని. అందుకని కొంతమందికి నరాలు ఇట్లా బయటికి తేలినట్టు వస్తాయి, దాన్ని ఏదో అంటారు, గ్రీన్ గా వస్తుంటది. అటువంటి జబ్బులు వస్తాయి కొంతమందికి. బుధుడు శని రెండు పాడే కనుక వస్తాయి, అటువంటివి వస్తాయి. సో అందుకని ఏంటంటే దీనికి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. అద్భుతమైన రెమెడీ. నువ్వులు దానంగా ఇవ్వడం, బ్లాక్ కలర్ డ్రెస్సెస్ దానంగా, కాకి ఏదైనా తినిపించడం, నువ్వుల వండలు పంచిపెట్టడం. గోవుకు మళ్ళీ నువ్వుల వంటలు పెట్టకూడదు. ఇది పంచిపెట్టడం వేరు, నువ్వులు సపరేట్గా దానం ఇవ్వడం వేరు. ముసలి వాళ్ళకి బాగా చిన్న ముసలి వాళ్ళకి, వృద్ధులకి, అదే మన వీళ్ళందరికీ ఏదో ఒకటి వాళ్ళకి ఆనందించడానికి, లేకపోతే వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వడం, ఇవి ఎక్కువగా చేయాలి. అయితే ఈ నిద్రపోవడం అనేది యంగ్స్టర్స్ వరకే. ఏజ్ పర్సన్స్ ఉన్నారు నిద్రపోవచ్చేం కదా మధ్యాహ్నం పూట, అట్లా అనమాట. ఇవి గనక పాటిస్తే ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది. ఈ మంత్రం మళ్ళీ ఒకసారి చెప్పరా? అంటే ఏ హెల్త్ అనే కాదు, నడుస్తున్న వాళ్ళందరికీ కూడా ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః లలిత సహస్రనామం ఇది చేసుకొని మీరు ఏలినాటి శని యొక్క ఎనర్జీ ఎంత మారిందో మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదండి, గురుగారు చెప్పినట్లు కుంభరాశి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం అంటే చివరి దశలో పాజిటివ్నే ఉంటుంది. ఇంకా 1 year ఉంది. ఓకే, సో అందుకని సో గురుగారు చెప్పిన ఈ పరిహారాలు తప్పకుండా చేసుకోండి. అలాగే ఆ మంత్రం కూడా లలిత సహస్రనామాల్లో ఉంటుంది, సో చూసి కూడా మీరు చదువుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.